కొద్ది రోజులుగా పడుతున్న వానలతో కరీంనగర్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దీంతో ఈగలు, దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలు వేధిస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం కరీంనగర్లోనే ఎక్కువగా మలేరియా పీడిత ప్రాంతాలు ఉన్నాయి. విష జ్వరాలు గతేడాది జిల్లాను కుదిపేయగా ఈసారి అదే పరిస్థితి కనిపిస్తోంది. ఖాళీ ప్రదేశాల్లో నిలిచిపోయిన మురుగునీరు, చెత్తా చెదారంతో దోమలు విజృంభిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు 9 మండలాల్లో విష జ్వరాలు జనాన్ని వణికిస్తున్నాయి. గత ఏడాది కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం 167 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ దవాఖానాలకొచ్చి లెక్కల్లోకి రాని కేసులు ఇంతకు 4 ఇంతల దాకా ఉండొచ్చని అంచనా. ఈ సీజన్లో ఇప్పటికే హుజూరాబాద్ ప్రాంతంలో 4 డెంగీ కేసులు నమోదయ్యాయి. రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న వారు చాలా మందే ఉన్నారు. మలేరియా సంబంధిత జ్వరాలతో బాధపడుతున్న కేసులు కూడా కనిపిస్తున్నాయి. వర్షాలతో రోడ్డు పక్కన ఉన్న చెత్తా చెదారం కుళ్లిపోయి కంపు కొడుతోంది. రోడ్లు కూడా బురదమయంగా మారి నీళ్లు నిలిచిపోవడంతో దోమలు పెరుగుతున్నాయంటున్నారు జనం. నగరంలోని చాలా చోట్ల రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఇటీవల మంత్రి ఈటెల రాజేందర్ నిర్వహించిన సమీక్షలోనూ ఖాళీ స్థలాలు గుర్తించి నీరు నిల్వకుండా చూడాలని ఆదేశించినా ఎక్కడా అవి అమలు కావటం లేదని చెప్తున్నారు. వర్షాకాలం వచ్చింది కదా, వర్షాకాలంలో ఎక్కువగా ఈ వర్షాలు పడడం వల్ల నీళ్లు నిలవడం, గుంతలో నీళ్లు వేయడము, చలి వెదర్ వల్ల ఎండ లేకపోవడం వల్ల తేమ అనేది ఆరకపోవడం వల్లను బ్యాక్టీరియా, క్రిములు అవన్నీ బాగా డెవలప్ అవుతుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ఈ కాలంలో మెయిన్గా మనకు వచ్చేది దురద, ఎలర్జీ లాంటి ప్రాబ్లం వస్తుంటాయి. నెక్స్ట్ అస్తమా లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో మనం పర్యావరణాన్ని ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకుంటే మనకు అంత సేఫ్టీగా ఉంటుంది. సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు జనం. కాస్త స్తోమత ఉన్నవాళ్లు ప్రైవేట్ దవాఖానాలకు వెళ్తున్నా దిగువ మధ్యతరగతి జనం మాత్రం సర్కారు హాస్పిటళ్లకే వెళ్తున్నారు. జిల్లా మొత్తం 16 ఆస్పత్రుల్లో 53 మంది వైద్యుల పోస్టులున్నాయి. కానీ వీటిలో చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. డిప్యుటేషన్ పై కొంతమందిని పంపించామని వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నా కూడా ఆ వైద్యులు కూడా అందుబాటులో ఉండటం లేదన్న వాదన వినిపిస్తోంది. ఎక్కడ కూడా నీరు నిలవకుండా, చెత్త నిలవకుండా మనకు మున్సిపాలిటీ వారు రోజుకొకసారి వ్యాన్లు వస్తున్నారు. దాంట్లో ఇంట్లో ఉన్న చెత్తను మన ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లోనే పాడేయకుండా మనం దాంట్లో వేసుకుంటూ వెళ్ళి ఇంటింట మనం ఈ వ్యర్థ పదార్థాలను ఉంచుకొని చాలా బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా కేంద్రంలోనూ పరిస్థితి అధ్వానంగా తయారైంది. మొత్తం 50 డివిజన్లున్న మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 58 మురికివాడలున్నాయి. వీటిలో 25 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి ఏటా పారిశుద్ధ్యంపైనే 14 కోట్లు ఖర్చు చేస్తున్నారు. స్మార్ట్ సిటీగా కరీంనగర్ ఎంపికైన తర్వాత పారిశుద్ధ్య చర్యలపై కొంతమేర అడుగులు పడుతున్నా ఏటా వస్తున్న సీజనల్ వ్యాధుల విషయంలో మాత్రం ముందస్తు చర్యలు తీసుకోవటం లేదన్న విమర్శలున్నాయి. నగర పరిధిలో సుమారు 25 కిలోమీటర్ల పొడవున మురుగు కాల్వలుండగా వీటికి పైకప్పులే లేవు. దీంతో చెత్తా చెదారం, మురుగునీరు నిలిచి సమస్యలొస్తున్నాయి. మన ఇళ్ల పక్కకు ఉన్న ఖాళీ ప్లాట్లలో మొత్తం వర్షం నీరు నిలుస్తుంది. వాటి వల్ల దోమలు అవి వస్తాయి. ఆ నీళ్ళనే మనం చెత్త వేస్తాము. దాంతో ఇంకా దోమలు పెరగడం, ఆ పిల్లలు మన దగ్గర ఉన్న పిల్లలకే ఆ దోమలతో ఎఫెక్ట్ అయ్యి డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి ఫీవర్స్ వస్తుంటాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో మురుగునీటి నిల్వ లేకుండా చూసుకోవడంతో పాటు దోమలు పెరగకుండా చూసుకోవాలంటున్నారు డాక్టర్లు. దోమతెరల్ని విధిగా వాడాలని సూచిస్తున్నారు.